హాయ్ ఫ్రెండ్స్, మీరు విన్నారా? పాకిస్తాన్ మీడియా సంచలన ఆరోపణలు చేస్తోంది. ఏప్రిల్ 29 నుండి 30 రాత్రి భారత సైన్యం 4 రఫేల్ ఫైటర్ జెట్లతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, పిఓకే లో గస్తీ చేసిందని వాళ్లు చెబుతున్నారు. ఇంతకీ ఈ ఆరోపణల్లో నిజం ఎంత? ఇది కేవలం పాక్ మీడియా ప్రచారమా, లేక దీని వెనుక ఏదైనా లోతైన వ్యూహం ఉందా? ఈ వీడియోలో మనం ఈ అంశాన్ని లోతుగా విశ్లేషిద్దాం. కాబట్టి వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి. మొదట ఈ ఆరోపణలకు నేపథ్యం ఏమిటో చూద్దాం. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో దారుణమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా 17 మంది గాయపడ్డారు. ఈ ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దాడి వెనుక లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఉందని మొదట ప్రకటించినప్పటికీ, తర్వాత వాళ్లు తమ ప్రమేయం లేదని చెప్పారు. ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాక్ పౌరుల వీసాలను రద్దు చేయడం, దౌత్య సంబంధాలను తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మీడియా రఫేల్ జెట్ల గస్తీ ఆరోపణలు చేసింది. పాకిస్తాన్ మీడియా, ముఖ్యంగా పీటీవీ, ఏప్రిల్ 29, 30 రాత్రి భారత వైమానిక దళం 4 రఫేల్ జెట్లతో పిఓకేలోకి ప్రవేశించి, గస్తీ చేసి, రికానసెన్స్ చేసిందని ఆరోపించింది. ఈ జెట్లు భారత గడ్డపై ఉంటూనే పిఓకే గగనతలంలో గస్తీ చేశాయని, పాకిస్తాన్ వైమానిక దళం (పఫ్) స్పందించే సమయానికి రఫేల్ జెట్లు వెనక్కి వెళ్లిపోయాయని చెప్పారు. ఆసక్తికరంగా, ఈ ఆరోపణలు పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ సంచలన వ్యాఖ్యల తర్వాత వచ్చాయి. ఆయన ఏప్రిల్ 30న రాబోయే 24 నుండి 36 గంటల్లో భారత్ పాకిస్తాన్పై సైనిక చర్యలు చేపడుతుందని విశ్వసనీయ సమాచారం ఉంది అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు పాక్లో భయాందోళనలను సృష్టించాయని, దౌత్యవేత్తలు తమ కుటుంబాలను దేశం వీడుతున్నారని కూడా ఎక్స్ పోస్టుల్లో ప్రచారం జరిగింది. ఇక భారత్ వైపు చూస్తే, ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం లేదా భారత వైమానిక దళం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది చాలా ముఖ్యం. సాధారణంగా ఇలాంటి సున్నితమైన సైనిక చర్యల గురించి భారత్ బహిరంగంగా స్పందించకపోవచ్చు. 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సమయంలో కూడా భారత్ తన వ్యూహాన్ని రహస్యంగా ఉంచింది. కాబట్టి రఫేల్ జెట్ల గస్తీ జరిగినా జరగకపోయినా భారత్ నుంచి బహిరంగ ప్రకటన రాకపోవడం సహజం. అయితే ఎక్స్ లో కొన్ని పోస్టులు ఈ ఆరోపణలను ఉటంకిస్తూ, పాకిస్తాన్లో భయం పట్టుకుంది అని పేర్కొన్నాయి. ఇవి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇవి భారత్లో ఒక రకమైన జాతీయవాద ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు కీలక ప్రశ్న: ఈ ఆరోపణలు నిజమా, లేక పాకిస్తాన్ మీడియా తమ దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తోందా? చూద్దాం. పాక్ మీడియా గత చరిత్ర. పాకిస్తాన్ మీడియా, ముఖ్యంగా డాన్, జియో న్యూస్, ఆర్ఈ న్యూస్ వంటి సంస్థలు గతంలో భారత్పై అసత్య ప్రచారాలు చేసిన సందర్భాలున్నాయి. పహల్గాం దాడి తర్వాత కూడా భారత సైన్యం గురించి తప్పుడు వార్తలు ప్రచురించాయని భారత్ ఆరోపించింది. అతుల్లా తరార్ వ్యాఖ్యలు: పాక్ మంత్రి 24 నుండి 36 గంటల్లో భారత్ దాడి చేయవచ్చు అని చెప్పడం దేశంలో భయాందోళనలను రెచ్చగొట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇది పాక్ ప్రభుత్వం తమ దేశ ప్రజల దృష్టిని అంతర్గత సమస్యల నుంచి మళ్లించే వ్యూహంగా ఉండొచ్చు. సాక్ష్యాలు లేకపోవడం: రఫేల్ జెట్ల గస్తీ గురించి పాక్ మీడియా ఎలాంటి ఫ్లైట్ రాడార్ డేటా లేదా ఇతర ఆధారాలను చూపించలేదు. గతంలో పాక్ సైనిక విమానాలు సరిహద్దుల వద్ద కదలికలు చేసినప్పుడు ఫ్లైట్ రాడార్ డేటాను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కానీ ఈసారి అలాంటి ఆధారాలు లేవు. భారత్ సైనిక సామర్థ్యం: రఫేల్ జెట్లు అత్యాధునిక రాడార్ టెక్నాలజీతో ఉంటాయి. ఒకవేళ భారత్ గస్తీ చేసి ఉన్నా, పాక్ రాడార్లు వాటిని గుర్తించడం కష్టమే. కాబట్టి ఈ ఆరోపణలు కేవలం ఊహాగానాలపై ఆధారపడి ఉండొచ్చు. ఈ ఆరోపణలు కేవలం సైనిక చర్యల గురించి మాత్రమే కాదు. ఇవి భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న దీర్ఘకాల ఉద్రిక్తతలను, మీడియా యుద్ధాన్ని, రాజకీయ వ్యూహాలను ప్రతిబింబిస్తాయి. పహల్గాం దాడి తర్వాత భారత్ ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలతో పాకిస్తాన్ను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ సమయంలో పాక్ మీడియా రఫేల్ జెట్ల ఆరోపణలు చేయడం ద్వారా తమ దేశ ప్రజల్లో భారత్పై భయం, శత్రుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాక, అంతర్జాతీయంగా భారత్కు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు మద్దతు ప్రకటించాయి.
దీనితో పాకిస్తాన్ ఒంటరిగా ఉన్నట్లు భావిస్తోంది. ఈ ఆరోపణలు చైనా, రష్యా వంటి దేశాల నుంచి మద్దతు కోరే ప్రయత్నంగా కూడా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఆరోపణల్లో నిజం ఎంతో మనకు ఖచ్చితంగా తెలియదు. భారత్ నిశ్శబ్దంగా ఉండటం, పాక్ మీడియా ఆధారాలు చూపించకపోవడం చూస్తే ఇది పాకిస్తాన్ ప్రచారంగా ఉండే అవకాశం ఎక్కువ. అయితే భారత్ సైనిక సామర్థ్యం, రఫేల్ జెట్ల శక్తి గురించి పాక్కు బాగా తెలుసు. ఒకవేళ గస్తీ జరిగి ఉంటే అది భారత్ తన సైనిక బలాన్ని చూపించే సంకేతంగా ఉండొచ్చు. మీరు ఏం అనుకుంటున్నారు? ఈ ఆరోపణలు నిజమైన సైనిక చర్యలను సూచిస్తాయా, లేక కేవలం మీడియా హైప్ మాత్రమేనా? కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలపండి. ఇలాంటి ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.